ఆనంది ఆగు. ఏంటక్క, ఏమైంది? మురళీ జయంతి మధ్యాహ్నం కంపెనీలో పార్టీ ఇచ్చి నిన్ను కూడా వడ్డించమంటే అశ్విన్ మనసు గాయపడేలా మాట్లాడేవంటగా. దాన్ని చూస్తావేంటే? నిన్ను అడుగుతుంటే అందరి ముందు అశ్విన్ని అలా అవమానించడమేంటి? నీకు అంత పొగరేంటి? అక్కడ వార్త అప్పుడే ఇక్కడికి మోసేసావా సౌందర్య? ఇదేం బాగోలేదు. అశ్విన్ అన్నా, నన్ను ఈ హాస్టల్లో చేర్చింది నీ గురించి చెప్పడానికే. అంటే అదే పనిలో ఉంటావా? తప్పు నువ్వు చేసి పాపం దాన్నంటావేంటే? నేనేం తప్పు చేశానక్క? అశ్విన్ని అలా తీసి పారేసి మాట్లాడడం తప్పు కాదా? ఇవ్వాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అర్థం చేసుకుంటావని చూస్తుంటే అసలు నువ్వు ఎప్పటికీ మారేలా అనిపించట్లేదు. అందరి ముందు ఎగిరెగిరి పడుతూ నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. చెల్లివని గారభంగా చూసుకుంటున్నాను కదా, అదే నీ పొగరు. నువ్వు నీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఆ తర్వాత నిన్ను కొట్టి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అమృత, ఆనంద్ మీద ఎందుకింత కోపం? మేడం, ఇదేం చేసిందో మీకు తెలుసా? అంతా విన్నాను. ఆనందితో నేను మాట్లాడాలి. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. అది కాదు మేడం. లోపలికి వెళ్ళమని చెప్పానుగా. ఏంటి ఆనంది ఇది? అసలు నీ సమస్య ఏంటి? మేడం గారు, నాకు నేనే ఒక పెద్ద సమస్య. నా విషయంలో జరిగిన ఒక దారుణం గురించి పైకి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక బాధపడుతూ అందర్నీ ఇలా బాధ పెడుతూ ఉంటున్నాను. అదే నా సమస్య. చూడానంది, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోరాడుతూ ముందుకు సాగాలే తప్ప ఇలా ఒక్కచోటే ఆగిపోకూడదని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా నువ్వు ఇంకా ఇలాగే ఉంటే ఎలా ఆనంది? అందర్నీ బాధ పెడుతున్నావని తెలిసినప్పుడు ఇలాగేనా ప్రవర్తించేది? నీ విషయంలో జరిగింది అంత తేలిగ్గా తీసుకునేది కాదు, అది అందరికీ తెలుసు. కానీ దాని గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతుంటే నువ్వు ఏమైపోతావని మా అందరి ఆందోళన. సరే, నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పు. నిన్నే ఆనంది అడుగుతున్నది, చెప్పు. నాకు న్యాయం కావాలి. అశ్విన్ నాకు కట్టిన ఈ తాళిని మా ప్రేమకు తగ్గ ఫలితం అనుకోవాలో, ఇలాంటి సమయంలో తాళి కట్టి అశ్విన్ తనకి తాను ద్రోహం చేసుకుంటున్నాడని ఏడవాలో అర్థం కావడం లేదు మేడం గారు. నన్ను, నా కుటుంబాన్ని నడి వీధిలో నిలబెట్టిన ఆ నీచుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ విశ్వంగాడు ఎక్కడున్నాడో తెలియాలి. వాణ్ణి పట్టుకొని ఆ రోజు ఏం జరిగిందో పాడు చేతే బయట పెట్టించాలి. ఆ తర్వాత నన్ను పాడు చేసిన వాడిని ఈ చేతులతో శిక్షించాలి. ఆ తర్వాతే నా గురించి నేను ఆలోచించుకుంటాను. చూడానంది, ఆ విశ్వానికి సంబంధించిన ఎవరైనా నీకు తెలుసా? ఆ వైపు ఎప్పుడైనా ప్రయత్నించావా? అలా ఎవరైనా తెలుసా? తెలుసు మేడం గారు. ఎవరు? విశ్వం భార్య వనజ. నేను ఆ వనజతో ఒక్కసారి ఫోన్ మాట్లాడాను. తనేమంది? విశ్వం పేరు చెప్పగానే ఫోన్ కట్ చేసింది. ఆ వనజ నంబరు ఇంకా నీ దగ్గర ఉందా? ఉంది మేడం గారు.
సరే, అయితే ఇప్పుడు తనకు కాల్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. ఉమ్, హలో, ఎవరు? నీ పేరు వనజ కదా? అవును, మీరెవరు? నా పేరు నిర్మలాదేవి. అన్నపూర్ణ లేడీస్ హాస్టల్ వార్డన్ని. హాస్టలా? నాకేమీ హాస్టల్లో చేరే ఆలోచన లేదమ్మా. నేను ఫోన్ చేసింది అందుకోసం కాదు. మరెందుకు చేశారు? నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అవునా? ఏంటో చెప్పండి. మా హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయిని నీ భర్త, భర్త? నాకలాంటి వాడెవడూ లేడమ్మా. నువ్వు విశ్వం భార్యవే కదా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వాడికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. వాడొక దరిద్రుడు మీ హాస్టల్లో అమ్మాయిని మోసం చేశాడు, అంతేగా? అంటే అది మీరు చెప్పకపోయినా నాకంతా అర్థమైంది. వాడి వల్ల ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది జీవితం నాశనమైంది. అందులో మీ హాస్టల్లో ఒక అమ్మాయి. వాడి దొంగ మాటలు నమ్మి మోసపోయిన ఆడవాళ్లలో మొదటిదాన్ని నేనే. కాకపోతే నా మెడలో ఒక పసుపు తాడు. కాదు కాదు, అది తాళే కాదు, పసుపు తాడు కట్టి చచ్చాడు. ప్రస్తుతం వాడికి నాకు ఎలాంటి బంధం సంబంధం లేదు. ఉంటానమ్మా. అమ్మ వనజ, కాల్ కట్ చేయకమ్మా. నేను చెప్పేది పూర్తిగా విను. ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ మనిషిని ఊరికే వదలొచ్చా చెప్పు? వాణ్ణి పోలీసులకు పట్టిద్దామమ్మా. మీరు వాణ్ణి పోలీసులకు పట్టిస్తారో, కత్తికో కండగా నరిగి పోగులు పెడతారో, ఏ చెట్టుకైనా కట్టి ఉరి తీస్తారో నాకనవసరం. మీరేమైనా చేసుకోండి. కాకపోతే వాడు చచ్చాడన్న వార్త మాత్రం నాతో చెప్పండి. వాడు కట్టిన పసుపు తాడు తీసి విసిరేసి తలస్నానం చేస్తా. హలో హలో హలో, చూసారు కదా మేడం, కాల్ కట్ చేస్తుంది. అలా అని వదిలేస్తావా? ఈ విషయంలో వెళ్లాల్సిన పద్ధతి ఇది కాదు. చట్టం ద్వారా వెళ్ళాలి. అదెలా మేడం గారు? ఆ విశ్వం ఎక్కడున్నాడో తెలియదు కదా. తెలీదు కాబట్టి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యాలి. విశ్వం కనిపించట్లేదని కోర్టులో ఒక పిటిషన్ వేస్తే చాలు.